తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్చాట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాళ్ళతో కలిసి పనిచేయబోతున్నట్టు తెలిపారు. అయితే రాష్ట్ర సమస్యలు పరిష్కారానికి ఢిల్లీ వెళ్లాలని క్లారిటీ ఇచ్చారు ఆ చిట్చాట్లో. ఢిల్లీకి కాకుండా ఫామ్ హౌస్ కు వెళ్లాలా అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. బనకచెర్లపై చర్చ జరిగిందో లేదో కేంద్రమే చెప్పింది. కేసీఆర్ ను కాపాడాలని కిషన్ రెడ్డి చూస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలంటున్నారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ లో అనేక విషయాలు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికే ఢిల్లీ వెళ్లాను, అయితే ఢిల్లీ కాకుండా ఫామ్ హౌస్ కు వెళ్లాలా అంటూ ప్రశ్నించారు రేవంత్. బనకచెర్లపై చర్చ జరిగిందో లేదో కేంద్రమే చెప్పింది. కేసీఆర్ ను కాపాడాలని కిషన్ రెడ్డి చూస్తున్నారు. కాళేశ్వరం ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలంటున్నారు. పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. అసలు ఈ చిట్చాట్ లో ఈ విషయాలు ప్రస్తావించడానికి కారణం ఏంటి? ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే పనిచేస్తున్నాయి, కానీ కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కు ఒత్తాసు పలుకుతున్నారు అనే కామెంట్స్ చేయాల్సిన ఆ సందర్భం ఎప్పుడొచ్చింది? ఎస్, ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం సుమారు గంటకు పైగా మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఆయన పదే పదే ఎందుకు ఢిల్లీ వస్తున్నారు, ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన తర్వాత 48 సార్లు ఢిల్లీ వచ్చారంటున్నారు, కానీ నేను 33 నుంచి 34 సార్లు మాత్రమే ఢిల్లీ వచ్చాను, అది కూడా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం మాత్రమే నేను ఢిల్లీ వస్తున్నాను, సమస్యల పరిష్కారానికి ఢిల్లీ కాక ఫామ్ హౌస్కు వెళ్ళమంటారా అంటూ ఇటు మీడియాతో మాట్లాడడం జరిగింది. అలాగే ఇటు కేసుల విచారణకు సంబంధించి రాష్ట్రంలో కాళేశ్వరం కానీ అలాగే ఫోన్ ట్యాపింగ్ కానీ ఈ కేసుల విచారణ, అలాగే కేసీఆర్ కుటుంబ అవినీతికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది రాష్ట్ర ప్రభుత్వం, అలాగే డ్రగ్స్ కేసులో డ్రగ్స్ తీసుకుని దుబాయ్లో చనిపోయిన కేదార్కి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్, అలాగే ఇటు ఈ నీటి వివాదాలు ఏపీ తెలంగాణ నీటి వివాదాలకు సంబంధించి కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు, ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు రిజర్వేషన్లు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా సుదీర్ఘంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగానే ముఖ్యంగా కిషన్ రెడ్డి కేసీఆర్ని కాపాడాలని చెప్పి చూస్తున్నారు. అందుకే ఈ కాళేశ్వరం కేసు కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ సిబిఐతో దర్యాప్తు జరిపించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుందన్న విషయాన్ని పదే పదే మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికే ఈడీ అనేక కేసుల్ని ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కానీ లేక గొర్రెల పెంపకం కానీ ఇంకా అనేక కేసుల వివరాలు తీసుకున్న ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో తాను రాష్ట్ర అవసరాలు రాష్ట్ర ప్రాధాన్యతలపైనే దృష్టి సారించాను, నాకెవరు కూడా శత్రువులు కాదు, సో రాష్ట్ర ప్రయోజనాల కోసమే. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.